నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మధుకామిని ఈ చెట్టు ఎలా ఉంటుంది, దీన్ని ఎలా పెంచవచ్చు అంటే ముఖ్యంగా మామూలు చెట్లతో పాటు దీన్ని స్పెషల్ ఏంటంటే బోన్సాయి ప్లాంట్ చేయడానికి బెస్ట్ ప్లాంట్ ఏదైనా ఉందా అంటే ఈ మధుకామిని చాలా బాగా పనిచేస్తుంది. అంటే బోన్సాయిలో మనము 3 రకాలు చేస్తాం: స్మాల్ సైజ్, మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్. దీన్ని మీడియం అండ్ బిగ్ రెండింటికి ఉపయోగపడేటువంటిది 1. 2 పూలు పూసేటువంటి మొక్కల్లో బోన్సాయిలో ఇది బెస్ట్. చూడండి, నా దగ్గర 2 ఉన్నాయి. ఎంత విపరీతంగా పూలు పూసిందో చూడండి. ఈ పూలు ఎంత మంచి వాసన అంటే నిజంగా ఆ మధు కామిని అని పేరు పెట్టినందుకు అంత బాగా నిండుగా చెట్టు నిండా పూలు కాకుండా అంత మంచి వాసనతో నిండి ఉంటాయండి. ఇది ఇప్పుడున్న నా దగ్గర ఉన్న 2 చెట్లు కూడా పెద్ద కుండీల్లో లేవు, చాలా చిన్న కుండీల్లో ఉన్నాయి. అయినా సరే అంత నిండుగా పూలు వచ్చాయంటే ఆలోచించండి ఎంత అందంగా ఉంటుందో. చెట్టు అందంగా ఉంటుంది, అట్లాగే మంచి వాసనతో కూడా ఉంటుంది. చిన్న పూలు చాలా ముద్దుగా సాయంకాలం నిజంగా తోటలోకి వెళ్తే అంత అందంగా, అలాగే అంత మంచి సువాసనతో నిండి ఉండేటువంటి చూడండి. తొట్టిలో ఎంత చిన్నగా ఉందో తొట్టి, చిన్న తొట్టిలో కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇక అంటే పూలైతే మనం పూలు తుంచి మాల కట్టి ఇలాంటివి అయితే చేయలేం, కానీ చెట్టు మీద అలా వదిలేయాల్సిందే. చక్కటి సువాసనతో తోటంతా కూడా వ్యాప్తి చెందుతుందండి. తెల్లగా చిన్నగా చుక్కమల్లి అంటారు చూడండి, అలా ఉంటాయి. ఇక అద్భుతంగా ఉంటుంది. మొగ్గలండి అవి. ఈ మధుకామిని ముఖ్యంగా బోన్సాయి చేయాలనుకునేటువంటి వాళ్ళు, మీరు షేపింగ్ చేయాలన్నా, కట్ చేసి మళ్ళీ మనం కావాల్సినటువంటి స్టైల్స్లోకి మోల్డ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లాంట్. అయితే దీనికి మనం ఏమి ఇవ్వచ్చు, ఏమేమంటే యాజ్ యూజువల్ మనం మామూలు చెట్టు పెట్టుకున్నప్పుడు మనము యూనివర్సల్ సాయిల్ మనం తయారు చేసుకోవాలి. లేదు దీన్ని కొంచెం బోన్సాయిగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం మార్పు అయితే ఉంటుంది. ఆ మార్పు ఏంటంటే కొద్దిగా, అంటే దాంట్లో ఎప్పటికప్పుడు నీళ్ళు నిలవకుండా ఉండేలాగా మనం కొంచెం శాండ్ పాలు ఎక్కువగా వేసుకుంటే చాలు. ఇది చూడండి, నా దగ్గర 2 ఉన్నాయన్నాను కదా, ఒకటి నిండుగా పూలతో ఉంది, మరొకటి ఇది ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో మాత్రమే ఉంది. దీన్ని నేను యాక్చువల్గా బోన్సాయి చేయాలని తెచ్చి చాలా రోజుల్లో నుండి ఉంది. అంటే ఇది ఏ స్టైల్కి బాగా పనికొస్తుంది అని ఆలోచించాను. చేద్దామనేసరికి నిజానికి అంతగా సమయం లేదు. నెక్స్ట్ వీడియో ఓన్లీ బోన్సాయి, దీన్ని బోన్సాయిలోకి మార్చడం మాత్రమే చేసి చూపెడతానండి. అయితే ప్రస్తుతానికి ఇది మామూలుగా ఉన్నప్పుడు దీనికి నేను ఇస్తున్నటువంటి నీళ్ళు కానీ అవి కానీ మామూలుగా రెగ్యులర్ నీళ్ళు, రెగ్యులర్ పోషక పదార్థాలు, అంతే అండి.